కావాలనే తనని తోసేసి ఇప్పుడేదో ఆనందంలా చెప్పేస్తుంది. అవును చరణ్, ఇందాకే చెప్పింది కదా, ఉషా చందు బయటికి వెళ్ళొస్తే హ్యాపీగా వాళ్ళు వెళ్తున్నారు, మీరెప్పుడు నన్ను తీసుకెళ్లలేదు అని చెప్పి. ఆ జలస్తోనే చందు గిఫ్ట్ తీసుకొచ్చేటప్పటికి నువ్వెప్పుడు తనకి తీసుకురాలేదు కదా. ఆ కోపంతో తనకి దక్కని ఆనందం ఎవ్వరికీ దక్కకూడదు అని ఇలా చేసింది. అక్షిత, అవకాశం దొరికింది కదా అని లేనిపోనివన్నీ కల్పించి చెప్పకు. తనేమి లేనిపోనివి చెప్పట్లేదు, కళ్ళ ముందు జరిగిందే చెప్తుంది. అయ్యో అది కాదండి. ఇంకేం మాట్లాడుకో. అన్నయ్య వద్దనయ్య, నా గురించి ఎందుకు వదిలి తిడతావు? ఉష అంటే నాకెంత ప్రేమో ఉషకు తెలుసు. గిఫ్ట్ పోతే పోయిందిలే, వదిలేసేయండి. ఉషా, నిజంగా చెప్తున్నాను, నేను కావాలని అలా చేయలేదు. కావాలని ఎందుకు చేస్తావులే అక్క, కానీ చందు ఫస్ట్ టైం నా కోసం ప్రేమగా తీసుకొచ్చిన గిఫ్ట్ అది. అది పగిలిపోవడం మాత్రం నాకు బాధగానే ఉందక్క. ఉషా, చరణ్ కి పల్లవి మీద మళ్లీ కోపం మొదలైంది. దీన్నిలాగే పెంచుకుంటూ పోవాలి. పల్లవి, ఏంటమ్మా అలా ఉన్నావు? ఏం లేదు బామ్మగారు, చందు ఉషా ఒకటవ్వాలనుకున్నాను కానీ నా కారణంగా వాళ్ళ మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది కదా, అదే నాకు కొంచెం బాధగా అనిపిస్తుంది. సర్లే అమ్మా, ఏది కావాలని నువ్వు చేసింది కాదు కదా, అన్నీ అవే సర్దుకుంటాయిలే. ఒక్క నిమిషం. హలో మేడం. పల్లవి, ప్రోగ్రామ్కి టైం అవుతుంది, ఇవాళ వస్తున్నారా? ఇంకా రాలేదేంటి? మేడం ఒక 5 minutes లో బయలుదేరిపోతాను, టైంకి రీచ్ అవుతానులేండి. ఓకే. సరే బామ్మగారు. ఎక్కడికి పల్లవి? అదే బామ్మగారు, స్టూడియోకి వెళ్ళాలి కదా, 2 రోజుల నుంచి వెళ్ళలేదు. మేడం కూడా కాల్ చేశారు, వస్తానని చెప్పాను, వెళ్ళాలి కదా. సరే బామ్మగారు, నేను వెళ్ళొస్తాను. వద్దు పల్లవి, ఆ ఉద్యోగం మాట దేవుడు ఎరుగు, నీ జీవితం సంగతి చూసుకో. మొన్నటికి మొన్న ఎంత రిస్క్ అయింది. టైంకి నేనేదో మెడిసిన్స్ అని చెప్పి కథ అల్లేను కాబట్టి సరిపోయింది, లేదంటే ఆ వేళ దొరికిపోయేదానివి. ఏదో అప్పుడు అవసరం కోసం అని చెప్పి ఉద్యోగంలో జాయిన్ అయ్యావు, ఇప్పుడెందుకే మానేసే? అలా అంటారేంటి బామ్మగారు, అక్కడ అగ్రిమెంట్ ఉంది, ఆ అగ్రిమెంట్ పూర్తయ్యే వరకు అలా మానేయడం కుదరదు. నేను కూడా చందు వాళ్ళ విషయంలో కొంచెం డిస్టర్బెన్స్ లో ఉన్నాను కదా, వెళ్ళేదో 4 కాలర్స్ తో మాట్లాడితే నా మైండ్ కూడా కొంచెం రిలీఫ్ అవుతుంది. ఎవరికి దొరకనులేండి, పొరపాటున అలాంటి పరిస్థితి వస్తే కాపాడడానికి అమ్మవారిలా మీరున్నారు కదా. నవ్వండి, వెళ్ళొస్తాను. భగవంతుడా, ఆత్మాభిమానాన్ని చంపుకోలేక, ఒకరి మీద ఆధారపడటం ఇష్టం లేక నా మనవరాలి ఉద్యోగం చేస్తుంది. ఈ విషయం బయటపడిందంటే తన జీవితమే సర్వనాశనం అయిపోతుంది. ఎప్పటికీ పల్లవి ఉద్యోగం చేస్తున్న విషయం ఇంట్లో ఎవరికీ తెలియకుండా నువ్వే చూడాలి స్వామి. అయ్యో, మరంతే కదండి, ఆడపిల్లల నెంబర్స్ ని అలా ఎలా ఇచ్చేస్తారు? మీరెవరో తెలీదు, ఊరు తెలీదు, పేరు తెలీదు, అడ్రస్ తెలీదు, నంబర్ ఇచ్చేస్తే తర్వాత మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే? అయ్యో, నేను అలాంటి వాడిని కాదండి.
మరి అలాంటప్పుడు నా నెంబర్ మీకెందుకండి? ఏమండి, నేను మ్యూజిక్ ఆల్బమ్స్ అవి చేస్తూ ఉంటాను. మీ వాయిస్ చాలా బాగుంటుందండి. మీరు ఒప్పుకుంటే కనుక నా నెక్స్ట్ ఆల్బంలో మీతో ఒక పాట పాడించాలనుకుంటున్నానండి. ఈ పల్లవి ఇంకా రాలేదు, ఎవరైనా చూస్తే ప్రమాదం. కోకిల గారు, ఒక్క నిమిషం అండి. నానమ్మా, ఆ? ఏంటి ఇంకా నిద్రపోకుండా అటు ఇటు తిరుగుతున్నావు? ఏం లేదురా, అయినా నా సంగతి నీకెందుకు, నువ్వు వెళ్ళి పడుకో. అసలు ఈ టైంలో ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు? తెలిసిన వాళ్ళేలే. హా, బామ్మగారు ఇంకా పడుకోలేదా అండి? ఆవిడ మా బామ్మగారండి. బామ్మగారు ఎవరికైనా బామ్మగారే కదండి. ఆ విషయం గురించి టెన్షన్ పడకుండా హ్యాపీగా నిద్రపోమని చెప్పండి. ఇదిగో నానమ్మా, మా ఫ్రెండ్ చెప్తుంది, ఎలాంటి టెన్షన్ పెట్టుకోకుండా అలా హ్యాపీగా వెళ్ళి పడుకోమంది. ఎవరు ఆ ఫ్రెండు? అదే నేను చెప్తూ ఉంటాను కదా, రేడియో జాకీ, వాయిస్ బాగుంటుంది. అప్పుడప్పుడు నేను కలవాలి అంటుండేవాడిని, కోకిల అనే ఆవిడ. పురి తింగరోడా, అది కోకిల కాదురా, నీ పెళ్ళవురా. సరే సరే, నేను ప్రశాంతంగా పడుకుంటానని చెప్పు నీ ఫ్రెండ్కి, నేను వెళ్తాను. ఓకే అండి, ఈ రోజు మన కాన్వర్సేషన్ ని ముగిద్దాం. టైం అయిపోవస్తుంది. సరే అండి. సరే, ఓకే లిజనర్స్, చరణ్ కి బాయ్ చెప్తూ ఇప్పుడు మీకోసం అందరికి ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేసేయండి.